హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కీర్తనాస్ లవ్లీ హోమ్. ఇవాళ మనం సగ్గు బియ్యంతో దోశ ఎలా పోసుకోవాలో చూద్దాం. అండ్ దోశలోకి అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా 2 కప్పుల సగ్గు బియ్యం తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. రెండు కప్పుల సగ్గు బియ్యం తీసుకుంటే 1 కప్పు బియ్యం తీసుకోవాలి. బియ్యంని కూడా బాగా వాష్ చేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి. అండ్ 1/2 కప్పు మినపప్పు కూడా తీసుకొని దాన్ని కూడా ఒకసారి బాగా వాష్ చేసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని వాటర్లో ఒక 3 to 4 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 అవర్స్ తర్వాత నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే మిశ్రమం అన్నది చాలా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న బియ్యము అలాగే మినపప్పుని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బియ్యం, మినపప్పు అలాగే సగ్గు బియ్యాన్ని మూడింటిని ఒక 3 to 4 అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రుబ్బుకున్న బియ్యం, మినపప్పు మిశ్రమాన్ని కూడా అదే బౌల్లోకి తీసుకొని ఒకసారి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ సగ్గుబియ్యం అన్నది మన హెల్త్కి చాలా మంచిది. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో నార్మల్గా మనం దోశలో బియ్యం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా సగ్గుబియ్యం క్వాంటిటీ ఎక్కువ తీసుకుని దోశ పోసుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా రుబ్బుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే సగ్గుబియ్యం పిండి అలాగే బియ్యం, మినపప్పు పిండి రెండు బాగా కలిసేలాగా కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక 6 అవర్స్ పాటు ఫర్మెంటేషన్ చేసుకోవాలి. 6 అవర్స్ తర్వాత చూసారు కదా పిండి ఎలా పొంగిందో. ఇప్పుడు ఈ పిండిని తగినంత మనకు ఎంత కావాలో అంత క్వాంటిటీ ఒక గిన్నెలోకి తీసుకొని నార్మల్ దోశలాగా పోసుకుంటే సరిపోతుంది. ఈ దోశలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి. నార్మల్ దోశ ఎలా పోసుకుంటామో అలాగే పోసుకోవచ్చు. ఇష్టం అనుకున్న వాళ్ళు దీన్ని పొంగనాల్లా కూడా వేసుకోవచ్చు. ఈ దోశల్ని నేను ట్రై చేసి వాటిని టేస్ట్ కూడా చేసి మీకు వీడియో షేర్ చేస్తున్నాను. సో ఈ దోశలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. మీరు కూడా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. దోశలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈజీగానే వచ్చేస్తాయి దోశలు. అండ్ ఈ దోశలోకి కావాలనుకున్న వాళ్ళు కొంచెం పచ్చిమిర్చి కచ్చా పచ్చగా దంచుకొని అలాగే కొంచెం జీలకర్ర వాటిని కూడా వేసుకొని పోసుకోవచ్చు. నేనైతే నార్మల్ దోశలాగే వేసి చూపిస్తున్నాను. ముందుగా చెప్పినట్లు వీటిని పొంగనాల్లాగా లేకపోతే ఉత్తప్పంలాగా కూడా ఈ పిండితో ట్రై చేయొచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం దోశలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ దోశలోకి మంచి కాంబినేషన్ అల్లం పచ్చడి అనుకున్నాం కదా, సో అది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి మినప్పప్పు, శనగపప్పు అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసి ఒక 2-3 నిమిషాల సేపు బాగా వేయించుకోవాలి. అల్లం ముక్కల్ని ఇలా వేయించుకోవడం వల్ల పచ్చి వాసన అన్నది రాకుండా ఉంటుంది.
సో అల్లం ముక్క పచ్చివాసన పోయేదాకా మనం వేయించుకోవాలి. అల్లం కొంచెం వేగాక అందులోకి తగినంత ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది కదా, అల్లం కూడా మన హెల్త్కి చాలా మంచిది, మన ఆకలిని పెంచుతుంది, అలాగే మన డైజెషన్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో వీటిని వేయించుకున్న తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లారాక వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి కొంచెం చింతపండు, అలాగే కొంచెం బెల్లం, తగినంత ఉప్పు వేసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం చింతపండు బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఎక్కడైనా రెస్టారెంట్కి వాటికి వెళ్ళినప్పుడు టేస్ట్ చూస్తుంటాం కదా, అల్లం పచ్చడి అనేది కొంచెం పుల్ల పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. అంతే అండి, వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఫైనల్గా దీనికి పోపు పెట్టుకుంటే మన అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఎవరికైనా బిగినర్స్కి హెల్ప్ అవుతుందని నేను షేర్ చేస్తున్నాను. పోపు అన్నది కామన్, మనం ప్రతి దాంట్లోకి పోపు వేసుకుంటాం కదా, సో అలాగే వేసుకొని మన అల్లం పచ్చడిలోకి తీసుకుంటే సరిపోతుంది. దీన్ని రైస్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లోకి అల్లం పచ్చడి అలాగే నెయ్యి కూడా వేసుకొని తినొచ్చు. అలాగే దోశ, ఇడ్లీ ఇలాంటి వాటిల్లో కూడా తీసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు కనుక ట్రై చేస్తే తప్పకుండా మీకు ఎలా అనిపించింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.